శుక్రవారం జరిగే సీతారాముల కళ్యాణ మహోత్సవానికి సకల ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్. మొత్తం ఏర్పాట్ల బాధ్యతలను 25 విభాగాలకు అప్పగించినట్లుగా తెలిపారు ఆయన. 16 సెక్టార్లుగా విభజించి పనులు నిర్వహిస్తున్నామని వివరించారు. మరింత సమాచారం మా ప్రతినిధి అనుశ్రీ అందిస్తారు. వారి కళ్యాణానికి చకచక ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. ప్రస్తుతం మిథిలా స్టేడియంలో జరుగుతున్న పనులను పర్యవేక్షించడానికి వచ్చారు జిల్లా కలెక్టర్ అంకిత్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. చాలా మంది విఐపీలు వస్తున్నారు, చాలా మంది భక్తులు వస్తున్నారు. దాదాపు 1,00,000 మంది భక్తులు రేపు రాబోతున్నారు అంటున్నారు. అరేంజ్మెంట్స్ విషయంలో మీరు గమనించింది ఏంటి? అధికారులకు ఏం సూచనలు చేస్తున్నారు? దాదాపు 16 సెక్టర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు చూస్తే విఐపీ సెక్టర్, వివిఐపీ సెక్టర్ 1 ఉంది. అక్కడ ఆనరబుల్ సీఎం గారితో సహా డిప్యూటీ సీఎం అండ్ సీనియర్ మినిస్టర్స్, అలాగే సీనియర్ హైకోర్టు జడ్జెస్ అని ఇక్కడ వాళ్ళు జడ్జెస్ కూర్చుంటారు. అలాగే విఐపీ సెక్టర్ కూడా ఉంటుంది. ప్రతి సెక్టర్కి 16 సెక్టర్స్కి ఒక తహసీల్దార్ స్థాయి ఆఫీసర్ కూడా కి రెస్పాన్సిబిలిటీ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు భక్తులకి ఏమైనా ఇష్యూ రాకుండా చూడడానికి 80 తలంబరాలు కౌంటర్స్ కూడా డిఫరెంట్ లొకేషన్స్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ప్రతి తలంబరాలు కౌంటర్కి ఒక జూనియర్ అసిస్టెంట్ ఆఫీసర్ లాగా, సీనియర్ అసిస్టెంట్ స్థాయి ఆఫీసర్ లాగా, అలాగే ఒక పర్ 10 కౌంటర్స్కి 1 డిటి స్థాయి ఆఫీసర్కి కూడా రెస్పాన్సిబిలిటీ ఇవ్వడం జరిగింది. సో నిన్నటి నుండి అందరం ఇప్పుడు మన డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కానీ డిఎంహెచ్ఓ గారు ఇప్పుడు ఒక భక్తులకి ఏమైనా ఎండాకాలం కాబట్టి ఇప్పుడు పెరుగుతున్నాయి. నిన్నటి నుండి టెంపరేచర్ 35-36 డిగ్రీ ఉంది. సో కాబట్టి ఒక మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. డ్రింకింగ్ వాటర్ చాలా ఇంపార్టెంట్ ఉంది. సో బటర్ మిల్ కానీ ఇలాంటివి ప్యాకెట్స్ కానీ, కూల్ వాటర్ ప్యాకెట్స్ కానీ, బాటిల్స్ కానీ ఇవి ఇక్కడ ఉన్న సెక్టర్స్లో భక్తులకి ఇవ్వడానికి ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్కి, అలాగే సంబంధించి సిఎస్ఆర్ ఐటీసీ కానీ నవభారత్ కానీ రిక్వెస్ట్ కూడా చేయడం జరిగింది. సో వాళ్ళు ఇప్పుడు ఇస్తున్నారు. అలాగే ఇప్పుడు డిఫరెంట్ ఫైర్ సేఫ్టీ ఆఫీసర్స్ ద్వారా కూడా ఎలక్ట్రిసిటీ ద్వారా అన్ని వైర్స్ ఏమైనా లూజ్ ఉందా లేదా, ఏమైనా ఫైర్ సంబంధించి ఏమైనా ఇష్యూస్ ఉందా, 5 ఫైర్ టెండర్స్ కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. సో దాదాపు 95% ఇప్పుడు పని అయింది, కంప్లీట్ అవుతున్నది. ఎటువంటి విపత్కర పరిస్థితి రానేకూడదు. ఒకవేళ వచ్చినా కూడా అందుకు కూడా సిద్ధంగా ఉండి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్తున్నారు. కెమెరా పర్సన్ భూపతితో అనుశ్రీ ఫర్ సాక్షి న్యూస్.